హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. మనకి 2026 సంవత్సరం శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవాలి, అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలామందికి గుప్త నవరాత్రులు అనేది 4-5 సంవత్సరాల నుండి అందరికీ సోషల్ మీడియా వచ్చి నుండి తెలుసు. అయితే ఇది వరకు మనము శరన్నవరాత్రులే చేసుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు నండూరి గారు చాలామంది పండితులు మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ గుప్త నవరాత్రుల కోసం తెలియజేయడం వల్ల చాలామంది ఆచరిస్తున్నారు. అయితే దశ మహావిద్య నేర్చుకునే వాళ్ళు కొంచెం కఠినంగా చేస్తారండి. హోమాలు యజ్ఞాలతో చేస్తారు. ఆటి జోలికి మనం వెళ్ళకూడదనమాట. ఇవి చాలా గుప్తంగా చేసుకోవాలి. అయితే ఈ గుప్త నవరాత్రులు ఎలా చేసుకోవాలంటే ఎవరింటికి వాళ్ళు మన ఇంట్లో అంటే నవరాత్రులు చేసుకున్నాం అనుకోండి, ఎవరిని ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వడం కానీ ఇలా చేయకూడదనమాట. చాలా గుప్తంగా అమ్మవారికి ఆరాధించాలన్నమాట. అయితే ఇది శరన్నవరాత్రులకి ఏంటంటే మనము చాలా ఆడంబరంగా చేసుకుంటాము. అంటే చిన్నపిల్లలకి పూజ చేయడము, తాంబూలం సమర్పించడం ఇలా చేస్తూ ఉంటాము. అయితే ఈ గుప్త నవరాత్రులకి వారాహి నవరాత్రులు అంటే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు, మాఘమాసంలో వచ్చే ఈ శ్యామలాదేవి నవరాత్రులకి కొంచెం గుప్తంగా చేసుకోవాలి. వసంత నవరాత్రులు అంటే అందరికీ తెలిసిందే. శ్రీరామనవమి నుంచి దశమి వరకు లలితాదేవిని పూజిస్తూ ఉంటాం కాబట్టి అది కొంచెం కొంతమందికి తెలుసు. అయితే ఈ శ్యామలాదేవి నవరాత్రులు మనకి ఈ సంవత్సరం ఎప్పటి నుంచి వచ్చాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్రతి పిల్లలు ఉండే ఇల్లాలు శ్యామలాదేవికి చాలా మంచిగా కొలవండి. అంటే పీఠం వేసుకొని అమ్మవారికి 2 పూటలు దీపారాధన చేసుకొని శ్యామలాదేవి దండకం ఉంటుంది, చక్కగా చదువుకోండి, అష్టోత్తరాలు చదువుకోండి. అమ్మవారికి మీకు నచ్చిన నైవేద్యం పెట్టండి. అంటే పులిహోర కానీ, దద్దోజనం కానీ, చక్కెర పొంగల్ కానీ, అల్లం గారెలు కానీ ఇలా పెట్టుకొని చక్కగా మీకు పెద్ద ఆడంబరం లేకుండా మీకు టైం చూసుకొని ముందు మార్నింగ్ దీపారాధన చేసుకొని ఈవినింగ్ చక్కగా అమ్మవారికి నవరాత్రులు అంటే నైటే కదా, చక్కగా ఈవినింగ్ పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అయితే ప్రతి పిల్లలు ఉండే ఇల్లు మాత్రము ఈ శ్యామలాదేవి నవరాత్రులు చేసుకుంటే అమ్మవారు పిల్లలకి వాక్సిద్ధి అనేది ప్రసాదిస్తుంది. జ్ఞాపక శక్తి అనేది తొందరగా వృద్ధి చెందుతుంది అని మనకి పండితులు చెప్తున్నారు. అందుకే ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఈ సంవత్సరం ఎప్పటి నుంచి వచ్చాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అయితే మీకు ఎన్ని రోజులు అమ్మవారి 9 రోజులు అంటే పాడ్యం నుంచి నవమి వరకు ఎన్ని రోజులు మీకు అంటే మనకి లేడీస్ ప్రాబ్లం ఉంటాయి కదండి, ఎన్ని రోజులు అమ్మవారి మీకు అవకాశం ఇస్తే అన్ని రోజులు అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఈ వీడియోలో మనము ఈ సంవత్సరం 2026 సంవత్సరం ఎప్పటి నుంచి మనకి శ్యామలాదేవి నవరాత్రులు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. 2026 జనవరి నెలలో మనకి శ్యామలాదేవి నవరాత్రులు తొందరగానే స్టార్ట్ అయిపోయేవండి. మాఘమాసం కూడా మనకి 18వ తారీఖున జనవరి 18వ తారీఖున అమావాస్య వస్తుంది. అమావాస్య పోయిన తర్వాత ఆ రోజు 18వ తారీఖునే 1 గంటకి పాడ్యమి తిథి అనేది స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ 19వ తారీఖు నైట్ వరకు ఉంటుందన్నమాట. అయితే మనకి పాడ్యమి 19వ తారీఖు నుంచి మనము శ్యామలాదేవి నవరాత్రులు జరుపుకోవాలన్నమాట. మళ్ళీ 19వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు 9 రోజులు పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మవారికి చక్కగా ఈ 9 రోజులు మీకు ఎన్ని రోజులు అవకాశం ఉంటే అన్ని రోజులు కొలుచుకోండి. 9 రోజులు మీకు అమ్మవారి అవకాశం ఇస్తే నవమి వరకు చక్కగా పూజ చేసుకోండి, నైవేద్యాలు వండుకోండి. నవమి రోజు చక్కగా మంగళవారం పడిందండి, ఆ రోజు మాత్రం అమ్మవారికి ఉద్వాసం చెప్పొద్దు. బుధవారం దశమి రోజు ఉద్వాసం చెప్పుకోండి. నేను పూజ అనేది ఎలా చేసుకోవాలనేది వీడియో పెడుతూ ఉంటాను, చక్కగా చూసి నేర్చుకోండి. ఓకేనా? ఈ సంవత్సరం మనకి రథసప్తం కూడా ఈ జనవరి ఆదివారంతో వచ్చిందండి. జనవరి 25వ తారీఖు రథసప్తం కూడా వచ్చింది. ఈరోజు మనము చక్కగా రథసప్తం పూజ చేసుకొని అమ్మవారికి కూడా ఆరాధించుకోవచ్చు. ఇగోండి ఈ 27 వరకు మనము 19వ తారీఖు నుంచి 27వ వరకు మనము అమ్మవారి నవరాత్రులు జరుపుకోవాలన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్తాను. ఏదైనా సరే ఆడంబరం పనికిరాదు. ఈ గుప్త నవరాత్రులకి చక్కగా ఒక పీఠం వేసుకొని లలితాదేవి ఫోటో ఉంటే లలితాదేవి ఫోటో పెట్టుకోండి. శ్యామలాదేవి అమ్మవారు ఫోటో ఉంటే అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి ఆకుపచ్చ అంటే చాలా ఇష్టము. అమ్మవారికి నైవేద్యం జామికాయలు, గ్రీన్ కలర్ గ్రేప్స్, తమలపాకులు కొంచెం తేనె వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడం. ఇలాగేనండి
అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని చక్కగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటే సరిపోతుంది. నేను ప్రతిరోజు ఎలా పూజ చేసుకుంటానో అనేది మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ముందుగానే మీ అందరికీ తెలియజేస్తున్నానండి. చాలామంది పండగలకి ఊర్లు వెళ్ళిపోతూ ఉంటారు కదండి, అందుకే మీకు ముందుగానే గుర్తు చేస్తున్నాను. ఎవరైనా శ్యామలాదేవి నవరాత్రులు జరుపుకోవాలంటే జనవరి 2026 సంవత్సరం జనవరి 19వ తారీఖు నుంచి మళ్ళీ 27వ తారీఖు వరకు మనకి ఈ గుప్త నవరాత్రులు, శ్యామలాదేవి నవరాత్రులు జరుపుకోవాలి. ఓకేనా? అమ్మవారికి నైవేద్యం మీకు వీలు ఉంటే ప్రతిరోజు నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిది. లేదు మాకు వీలు లేదు అంటే పళ్ళు పట్టుకోయండి, ఏమీ పర్వాలేదు. అయితే అమ్మవారి దగ్గర పెట్టిన పాలు కానీ నీళ్ళు కానీ మన పిల్లలతో తాగిపించడానికి ట్రై చేయండి. అమ్మవారి వాక్సిద్ధి అనేది ప్రసాదిస్తుంది పిల్లలకి. తప్పకుండా ప్రతి ఇల్లాలు ఈ శ్యామలాదేవి నవరాత్రులు జరుపుకోండి. ఓకేనా? ఈ విధంగా మీరు ఈ సంవత్సరం 2026 సంవత్సరం శ్యామలాదేవి నవరాత్రులు జరుపుకొని అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలుగా ఉండండి. నేను క్లియర్గా ఇంకొక వీడియోలో మీకు చెప్తానన్నమాట పూజ విధానం ఎలా చేసుకోవాలి అనేది. అయితే ముఖ్యంగా శ్యామలాదేవి దండకం చదవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆ తర్వాత ఈరోజు మనకి అంటే ఈ నెలలోనే మనకి రథసప్తమి, భీష్మ ఏకాదశి అన్నీ ఈ జనవరి నెలలోనే వచ్చేసేయండి. ఓకేనా? మీకు అమ్మవారు ఎన్ని రోజులు 9 రోజులు అవకాశం ఇస్తే అన్ని రోజులు చక్కగా జరుపుకోండి. ఎటువంటి ఆడంబరం పనికిరాదండి. చక్కగా గుప్తంగా ఎవరింట్లో వాళ్ళు చక్కగా ఇంట్లో మార్నింగ్ దీపారాధన చేసుకొని ఈవినింగ్ అమ్మవారికి పూజ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. సర్వేజన సుఖనుభవంతో ఓం శ్రీమాత్రే నమః.